ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయింది. నిర్దేశిత లక్ష్యాలపై భారత బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ మొత్తం ఆపరేషన్లో కీలకంగా వ్యవహరించాయి రఫాయల్ యుద్ధ విమానాలు. భారత అమ్ముల పొదిలో తిరుగులేని అస్త్రంగా కొనసాగుతున్న రఫాయల్ ఫైటర్ జెట్స్ ఆపరేషన్ సింధూర్ని సూపర్ సక్సెస్ చేశాయి. భారత గగన తలంలోనే ఉంటూ పాక్లోని లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించాయి రఫాయల్ యుద్ధ విమానాలు. అత్యాధునిక క్రూజ్ క్షిపణులను, హ్యామర్ గైడెడ్ బాంబ్స్ని 500 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించి ఉగ్ర స్థావరాల్ని నాశనం చేశాయి. అలా పాకిస్తాన్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. శత్రు రాడార్లకు అందని టెక్నాలజీ రఫాయల్ యుద్ధ విమానాల సొంతం. పాకిస్తాన్ రాడార్లు వీటిని పసిగట్టలేవు. అంతేకాదు ఒకేసారి 3-4 లక్ష్యాలపై విరుచుకుపడే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ విమానాల సొంతం. సాధారణంగా వైమానిక యుద్ధాల్లో రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయడం కామన్. అయితే రఫాయల్ విషయంలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మల్టీ టాస్కింగ్లో తిరుగులేని పనితనం చూపిస్తుంది రఫాయల్. ఆకాశం నుంచి ఆకాశంపైకి, ఆకాశం నుంచి భూమిపై, ఆకాశం నుంచి నీటి ఉపరితలంపై ఇలా ఎన్నో రకాలుగా యుద్ధాలు చేయగలదు రఫాయల్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న పర్వత ప్రాంతాల్లో తక్కువ ఎత్తులోనే ఎగిరినప్పటికీ పాక్ రాడార్లు వీటిని గుర్తించలేకపోయాయి. అదే వీటి గొప్పతనం. ఫ్రాన్స్కు చెందిన రఫాయల్ యుద్ధ విమానాలు ఇండియా వద్ద ఇప్పటికే 36 ఉన్నాయి. వాయుసేనలో సేవలందిస్తున్న ఈ యుద్ధ విమానాలకు ప్రత్యేక మార్పులు చేయించింది ఇండియా. భారత్ అవసరాలు, భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని రఫాయల్కి అదనంగా కొన్ని విడి భాగాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల్ని అమర్చింది. ఈ మార్పులు చేర్పులు ఇప్పుడు బాగా పనికొచ్చాయి. వైమానిక దళంలో సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు నౌకాదళానికి కూడా రఫాయల్ని యాడ్ చేయబోతున్నారు. రఫాయల్ విమానాల కోసం ఫ్రాన్స్తో తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. 64,000 కోట్ల రూపాయలతో 26 రఫాయల్ యుద్ధ విమానాల్ని సమకూర్చుకోబోతోంది. భారత్ అమ్ముల పొదిలో సంప్రదాయంగా వస్తున్న MiG-29 యుద్ధ విమానాల్ని రఫాయల్తో భర్తీ చేస్తున్నారు. త్వరలోనే INS విక్రమాదిత్య, INS విక్రాంత్ అనే 2 విమాన వాహక నౌకలపై రఫాయల్ యుద్ధ విమానాలు వాలబోతున్నాయి. ఇలా వాయుసేన, నౌకాదళంలోకి రఫాయల్ విమానాలు చేరితే భారత్ బలం మరింత పెరుగుతుంది. రఫాయల్ యుద్ధ విమానాలకు అణ్వస్త్రాల్ని కూడా అమర్చుకోవచ్చు. ఈ మేరకు విమానాలకు కొన్ని మార్పులు చేసి భారత్కు అందించింది ఫ్రాన్స్. అంతేకాదు రఫాయల్ ద్వారా అణ్వాయుధాల్ని ప్రయోగించుకునేందుకు ప్రత్యేక అనుమతులు కూడా మంజూరు చేసింది. ప్రస్తుతానికైతే హ్యామర్ బాంబ్స్, స్కాల్ప్ క్షిపణుల్ని మాత్రమే ఉపయోగిస్తోంది రఫాయల్. దీంతో పాటు నిమిషానికి 2500 తూటాల్ని పేల్చే నెక్స్టర్ గన్ కూడా దీనికి అమర్చి ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ సింధూర్లో గేమ్ చేంజర్గా మారాయి రఫాయల్ యుద్ధ విమానాలు. మన గగన తలంలోనే ఉంటూ పాకిస్తాన్లోని లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితంగా టార్గెట్ చేసి నాశనం చేశాయి. రఫాయల్ అనేది భారతీయులకు ఇప్పుడు యుద్ధ విమానం మాత్రమే కాదు, భారత్కు గర్వకారణం కూడా.